త్రినేత్రులు ఉన్నారు, షణ్నేత్రులు ఉన్నారు, సహస్రనేత్రులు ఉన్నారు. అలాంటి వారి కంటే విలక్షణంగా ఈయన ఈ సూర్యమండలానికి లోపల ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ద్వారా ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా అని మనకి అక్కడ వేదం చెప్పింది. సామవేదం ఛాందోగ్యం అనేటటువంటి తన ప్రకరణంలో దీన్నే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం. లోకాలన్నిటినీ దీప్తివంతం చేసేటటువంటి సూర్యమండలానికి ఆ కాంతి అర్జున నావల్ల వచ్చిందా? సూర్యమండలం మీద ఆధారపడి చక్కటి చల్లటి ఆహ్లాదకరమైనటువంటి కాంతులీనే చంద్రుడిలో ఆ లాలిత్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునా? అది కూడా నా వల్లే వచ్చింది సుమా. భూమి మీద అందరికీ ఆహారాన్ని తినడానికి ఉపయోగపడే అగ్నిలో ఉండేటటువంటి ఆ తేజస్ నా వల్లే వచ్చిందా? భగవంతుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇలా సూర్యమండలాన్ని మనం కేవలం ఏదో గోళంగా కాకుండా నిరంతరము ప్రజ్వలిల్లుతూ కాంతులిల్లుతూ లోకాలకి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి కాంతికి కాంతి పైన లోపల ఒక చైతన్య స్ఫూర్తిని